సిబిఐ విచారణ కొనసాగుతున్నప్పటికీ శీష్ మహల్ విషయంలో ఢిల్లీ ప్రభుత్వ ప్లాన్ ఏంటి? ప్రస్తుతం ఖాళీగా ఉన్న భవనాన్ని వినియోగించాలని డిసైడ్ అయ్యారా? ఢిల్లీ రాజకీయాల్లో పెను సంచలనం క్రియేట్ చేసిన శీష్ మహల్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ బంగ్లాను రాష్ట్ర అతిథి గృహంగా మార్చాలని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో భారీ ఖర్చుతో ఈ బంగ్లాను పునరుద్ధరించడంపై సిబిఐ విచారణ కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ భవనాన్ని వృధా పోనివ్వకుండా మరో అవసరానికి వినియోగించుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విలాసవంతమైన బంగ్లాను స్టేట్ గెస్ట్ హౌస్ గా మార్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇతర ప్రభుత్వ గెస్ట్ హౌస్ లాగే ఢిల్లీని సందర్శించే ఇతర రాష్ట్రాల మంత్రులు, దౌత్యవేత్తలు, ఉన్నతాధికారులకు నిర్ణీత రుసుముతో ఇక్కడ వసతి కల్పిస్తారు. ఈ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించాల్సి ఉంది. ప్రస్తుతం బంగ్లా ఖాళీగా ఉన్నప్పటికీ దీన్ని రోజువారీ నిర్వహణ కోసం సుమారు 10 మంది సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ అధికారిక నివాసాన్ని భారీ ఖర్చుతో పునరుద్ధరించడం తీవ్ర వివాదాస్పదమైంది. అత్యంత విలాసవంతమైన హంగులతో కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించారంటూ అప్పట్లో ప్రతిపక్ష బీజేపీ దీన్ని శీష్ మహల్ అని పిలుస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఆమ్ ఆద్మీ అంటూ వచ్చి విలాస జీవనాన్ని గడుపుతున్నారంటూ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా శీష్ మహల్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లింది. ఒకవైపు విచారణ కొనసాగుతుండగానే మరోవైపు ఈ బంగ్లాను ప్రజాప్రతినిధుల విడిది కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం భావించడం ఆసక్తికరంగా మారింది.